మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. అలాగే లైవ్ వీక్షిస్తున్న పిల్లలందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియచెప్తూ ఈ శుక్రవారం ఆరాధనలో ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గతించిన కాలమంతా కంటికి రెప్పవలే మమ్ములను మా కుటుంబాలను కాపాడుతూ ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు దయచేసి ఈ విధముగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఈ విధముగా నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించడానికి నీవిచ్చిన కృప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకంటే గొప్పవారు, మాకంటే తెలివైన వారు, మాకంటే బలవంతులు నేను ఈరోజు మట్టిలో మట్టి అయిపోయాను. కేవలం నీ కృపను బట్టి, నీ దయా సంకల్పమును బట్టి నేను మమ్మల్ని మా కుటుంబాలను సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఏ విధముగా ప్రార్థించడానికి నీవిచ్చిన కృప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘము ద్వారా నేను ఈ శుక్రవారం ఆరాధనలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇచ్చి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టు పిల్లలుగా కాక వాక్య ప్రకారముగా జీవించు భాగ్యాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో నీ వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ఆలోచిస్తూ నీ వాక్యాన్ని మేము వినిచుండగా మాకు మంచి జ్ఞానము, విన్న వాక్య ప్రకారముగా నీ మహిమను, నీ ప్రత్యక్షతను, నీ ప్రసన్నతను మేము పొందుకొని నీవిచ్చు జ్ఞానములో మేము ఎదుగు నిమిత్తము నీ కృపను, నీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచమని, బలహీనుడును, అయోగ్యుడును, అవిధేయుడునైన నన్ను ఒక బోరుగా, ఒక పాత్రగా నన్ను వాడుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కాలచక్రములో మనిషి జీవిత గమనం అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. కాలచక్రములో మనిషి జీవిత గమనం అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. అందరూ బైబిల్ ఉండాలి, మీ దగ్గర చక్కగా నోట్బుక్ ఉండాలి. అందరూ బైబిల్ చూస్తూ, చదువుతూ ధ్యానించవలసిందిగా మనం చేస్తున్నాం. బైబిల్ లేని వారు బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ కంపల్సరీ చూడండి. కాలచక్రములో మనిషి జీవిత గమనం అనే అంశాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు కాలం అనేది చాలా స్పీడ్గా తిరుగుతుంది. అప్పుడే శుక్రవారం వచ్చేసిందా, అప్పుడే ఆదివారం వచ్చేసిందా, అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే నెల అయిపోయిందా అని మనం అనుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉన్నాం. ఉదయం లేవడం తెలుసు, సాయంత్రం అయ్యేటప్పటికి అప్పుడే టైం అయిపోయింది, ఒక రోజు అయిపోయింది అన్న ఆలోచనకు మనం వచ్చేస్తున్నాం. ఎందుకంటే కాలచక్రం నువ్వు పని చేసినా పని చేయకపోయినా ఈ కాలచక్రం మాత్రం ప్రతిరోజు సైక్లింగ్ తిరుగుతూనే ఉంది. కాలచక్రంలో మనిషి జీవిత గమనం అనే దానిని మనం ఆలోచిస్తున్నాం. మనిషి జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో ఎన్నో నెలలు, ఆ నెలల్లో ఎన్నో వారాలు, ఆ వారాలలో ఎన్నో రోజులు సమయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ జీవిత గమనంలో మనుషులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు లెక్క పెట్టుకుంటుంది ఏంటంటే, ప్రతి పుట్టినరోజుకి నాకు ఈరోజు నా బర్త్డే, ఈరోజు నాకు పుట్టిన దినం, ఒక సంవత్సరం అయిపోయి మరొక సంవత్సరంలోకి వెళ్తున్నాను అనే ఆలోచనలో ప్రతి మనిషి కూడా పుట్టినరోజు అనే దానిని ఎక్కువగా మంచి ఒక ప్రత్యేకమైన దినముగా భావిస్తూ ఆలోచిస్తున్న మనుషులు. అయితే ఈ 365 రోజులను ఒక సంవత్సరంగా, ఈ 365 రోజుల్లో 12 నెలలు, ఆ 12 నెలలలో నెలకు 30 రోజులు, ఆ 30 రోజుల నెలకు 4 వారాలు, ఆ 4 వారాలలో ఒక రోజులో 24 గంటలు, 24/7 అంటారు. 24 గంటలు. ఈ 24 గంటల జీవిత గమనంలో మనుషులు ఏం చేస్తున్నారు, ఏ విధంగా బ్రతుకుతున్నారు అనే దాని గురించి ఆలోచిస్తే, మనిషి జీవిత కాలాన్ని ప్రారంభించిన దేవుడే
కాలాలను గూర్చి, సమయాలను గూర్చి, ఋతువులను గూర్చి మనకు దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనుషులుగా మన సంవత్సరంలో 3 కాలాలను మనం చూస్తాం. 3 కాలాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ దుబాయ్లో అయితే చలికాలము, వేసవి కాలం, 6 నెలలు చలికాలం, 6 నెలలు వేసవి కాలం. అదే ఇండియాలో అయితే 4 నెలలు చలికాలం, 4 నెలలు వేసవి కాలం, 4 నెలలు వర్షాకాలం. ఇక్కడ కాలాలను మనం గుర్తు చేసుకుంటూ, కాలాలను మనం గమనిస్తే మనుషులలో ఎన్నో ఋతువులు, కాలాలు, సమయాలు, సంవత్సరాలు, దినాలు గడిచిపోతున్నా మనిషి జీవిత గమనం ఏంటి అనేది ఆలోచించని ద్వారంలో మనుషులు ఉన్నారు. అసలు ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆ గమనము, ఆ గమ్యము అనేది మనుషులు ఆలోచించనంత విధముగా బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రతిదానికి కూడా కాలాన్ని మనం చూస్తూ ఉంటాం. కాలం, దీన్ని ఏమంటారు, గడియారం. ఈ గడియారము తిరుగుతుంది. ఈ గడియారంలో 3 ఏంటవి, 3 ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, దానికంటే బాగా చిన్న. ఈ 3 ముళ్ళులనే మనం చూస్తూ ఉంటాం. టైం 2 అయ్యింది, 3 అయ్యింది, 4 అవుతుంది, 5 అయిపోతుంది, ఒక్కొక్క అరగంట అయితే 6 అయిపోద్ది అనే ఆలోచనలకు మనం వెళ్తూ ఆ 3 ముళ్ళుల మీదే మనం బేస్ అవుతూ ఉంటాం. కానీ ఆ 3 ముళ్ళులు తిరగడం వెనుక, ఈ బ్యాక్ సైడ్, ఈ గడియారం వెనుక కొన్ని 10ల సంఖ్యలో చక్రాలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే చూస్తే వెనక భాగం, పై భాగం చూస్తే ఇలాగే క్లీన్గా ఉంటుంది, దాని లోన భాగం చూస్తే ఎన్నో చక్రాలు, ఆ చక్రాల మధ్య ఎంతో పని జరుగుతూ ఉంటే కాలం రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నంటే, ఈ గడియారంలో చక్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనిషి కూడా ఈ లోకంలో బ్రతకడానికి పనిచేస్తున్నాడు. అవును కదా. కోటి విద్యలు దేనికోసం, కూటి కొరకు. ఈ జానిద పొట్ట నింపుకోవడం కోసమే ప్రతి మనిషి తనకున్న వృత్తిలో, తనకున్న జ్ఞానంలో, తనకున్న బలంలో ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అయితే అసలు ఈ కాలచక్రంలో మనిషి జీవిత గమనం ఏంటి, ఈ కాలం అనేది అసలు ఎలా ప్రారంభమైంది అనేది ఆలోచిస్తే ఆది కాండంలోనికి మనం వెళ్ళిపోవాలి. జెనసిస్ 1:14-18 verse. ఆది కాండం 1వ అధ్యాయము 14-18 వచనాలని జాగ్రత్తగా మనం చూద్దాం. ఆది కాండం 14వ అధ్యాయము, జెనసిస్ 1:14-18 verse. చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులకు, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిది అని దేవుడు చూచెను. జాగ్రత్తగా ఈ వచనం 14-15 వచనాలని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, కాలం అనేది ఏ విధంగా ప్రారంభమయ్యింది, ఈ కాలానికి మూలం ఏంటి అంటే గొప్ప జ్యోతులు. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు, అలాగే నక్షత్రాలను దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడు, ఎందుకు కలిగించాడు అనే దానిని గురించి ఆలోచిస్తే 14వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచబడినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను,
కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకని. సూచన, కాలము, దిన సంవత్సరములు. మనిషి జీవితంలో ప్రతిదీ కూడా ఋతువులు చూస్తున్నాం, నెలలు చూస్తున్నాం, సంవత్సరాలు చూస్తున్నాం, కాలాలను మనం చూస్తున్నాం. వీటిని కలిగించిన వాడు, వీటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక టైం కోసం ఆలోచిస్తే గడియారం ఎందుకు అలా తిరిగిపోతూ మన కాలం చెప్తుంది? సూర్యుడు ఎందుకు పొద్దున్నే ఉదయించాలి? చంద్రుడు ఎందుకు సాయంత్రం వచ్చేటప్పుడు చంద్రుడు ఎందుకు వచ్చేయాలి? ఎందుకు పగలు తెల్లారిపోవాలి? ఎందుకు తెల్లారిపోవాలి లోకం? ఎందుకు చీకటి పడిపోవాలి సాయంత్రం అయ్యేటప్పటికి? దీనికి సిస్టమేటిక్ ఎవరు నడిపిస్తున్నారు దీనిని? రైళ్లు లేటుగా వస్తాయి, ఫ్లైట్లు లేటుగా వస్తాయి, బస్సులు లేటుగా వస్తాయి. ప్రతిదీ కూడా లేట్ అవుతూనే ఉంటది మనిషి జీవితంలో. కానీ సృష్టి, ప్రకృతి విషయంలో వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. సూచనలుగా కాలములను, ఋతువులను సూచిస్తూ అది దిన సంవత్సరములను సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎంత అద్భుతంగా రాయించాడు చూడండి. అంటే ఈ ప్రకృతిలో సూర్య చంద్ర నక్షత్రములు, గ్రహాలు కూడా పరిభ్రమణలు జరుగుతున్నాయి. గ్రహాలు కదిలించువాడు ఆయనే. గ్రహాలను కదిలిస్తున్నాడు. గ్రహాలు కదులుతూ కాలాన్ని ఆయా సమయాలలో, సందర్భాలను బట్టి ఋతువులను తీసుకొస్తుంది ఎవరు? దేవుడు. మనకి ఇంకొక ఈ నెల వేసవకాలం, వచ్చే నెల కూడా వేసవకాలం. సెప్టెంబర్ ఎండింగ్ కి మొత్తం కూలైపోతుంది దుబాయ్ అంతా కూడా. ఇప్పుడు వేడంటున్నాం, అప్పుడు చలి అంటాం. 6 నెలలు చలి 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 అని మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. ఇప్పుడు చల్లటి నీళ్లను స్టోర్ చేసుకుని ఆ నీళ్లను మనం స్నానం చేస్తున్నాం. చూడండి, అంటే కాలాలను దేవుడు మనకు కావలసిన విధముగా, మనకు కావలసిన కాలాలను బట్టి, ఋతువులను బట్టి ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాలాలను బట్టి, ఋతువులను బట్టి ఆహార పదార్థాలు వస్తూ ఉంటాయి. సీజన్ వైడ్ ఫ్రూట్స్ అంటాం. కాలాన్ని బట్టే వస్తాయి. మళ్ళీ ఈ కాలం అయిపోతే మళ్ళా నేరేడు పళ్ళు మన కొనుక్కు తిన్నాం మేము. నేరేడు పళ్ళు ఈ టైంలోనే దొరుకుతాయి. ఇంకా ఈ నెల అయిపోతే నేరేడు పళ్ళు దొరకవు. కేజీ ఎంత తెలుసా? 25 దరాంస్. అర కేజీ 25 దరాంస్ కొనుక్కుని తిన్నాం. అంటే కాలాలలో, ఆ ఋతువులను బట్టి, ఆ కాలాలను బట్టి దేవుడు తగిన కాలమందు, తగిన సమయమందు ఎవరికి ఏది కావాలో మనుషుల కొరకు అన్నిటిని ఇస్తున్నాడు. ఆ కాలాలను బట్టి, సూర్య చంద్ర నక్షత్రాల గ్రహాల కలయికలను బట్టి, ఆ కదలికలను బట్టి ఇదిగో మనకి ఏమేమి వస్తున్నాయంట? ఏమేమి వస్తున్నాయని చెప్పాడు? సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటగా ఎండును కాకని దేవుడు పలికినట్లుగా మనకు కనబడుతుంది. ఆకర్షణను బట్టి, గ్రహాల కదలికను బట్టి ఈ గ్రహాలు తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాటిని నడిపించేవాడు ఎవరు లేరు. ఒక ఫ్లైట్ ని తోలే ఒక పైలట్ ఉంటాడు. ఒక రైలుని తోలాలంటే ఆ రైలుకి డ్రైవర్ ఉన్నాడు. ఒక బస్సు డ్రైవ్ చేసేవాడు ఒక బస్సు డ్రైవర్ ఉంటాడు. కానీ ప్రకృతిని చూస్తే, ప్రకృతిని కలిగించిన సృష్టికర్త, సర్వేశ్వరుడు, లోకాలను నడిపిస్తున్న నాయకుడైన దేవుడే గ్రహాలను కదిలిస్తున్నట్లుగా మనం చూడగలం. ఒక మంచి అద్భుతమైన మాటని క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే రాయబడిన మాటని మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథం, యోబు గ్రంథం 38వ అధ్యాయము, 38th చాప్టర్. యోబు గ్రంథం బైబిల్లో ప్రప్రదంగా మొదట రాయబడిన పుస్తకం అండి ఇది. యోబు గ్రంథం బైబిల్ అంతటిలో 66 పుస్తకాలలో మొదటి రాయబడిన పుస్తకం, గ్రంథం యోబు గ్రంథం 38వ అధ్యాయం. జోబ్ 38 చాప్టర్ 31 to 33 వెర్స్. 38 చాప్టర్ 31. జలములు రాతి వలె గడ్డగట్టును. 31. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశిరకను కట్లను నీవు విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుతావా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఒక మనిషి, ఓ నరపుత్రుడా, ఓ మానవుడా, ఓ మనిషి, నీవు ప్రకృతిని స్తంభింప చేయగలవా? ప్రకృతిలో ఉన్న నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను నీవు విప్పగలవా? ఇంకేం చెప్పారు? వాటి కాలంలో నక్షత్ర రాసులు వచ్చినట్లుగా నీవు చేయగలవా? ఓ మనిషి,
దేవుడు ప్రశ్నిస్తున్నాడు మానవుని. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ప్రకృతిలో సృష్టిలో ఉన్న దేనినైనా నువ్వు బంధించగలవా, విప్పగలవా, కట్టగలవా, నడిపించగలవా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వర్షాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షిక కట్లను విప్పగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా మీరు? ఎప్పుడైనా మాట్లాడారు? హిందూ పిల్లల్లో, హిందూ వివాహాలలో సప్తర్షి నక్షత్ర యుక్త లగ్నమందు అంటాడు. తిరగట్లేదు మీకు? సప్తర్షి నక్షత్ర యుక్త లగ్నమందు అని చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని ఆ రాసులను బట్టి, ఆ పేరులను బట్టి, నక్షత్రాలను బట్టి ఆ శుభలేఖల్లో, హిందూ మ్యారేజ్ శుభలేఖలో రాస్తూ ఉంటారు. ఆ నక్షత్రాలు, ఆ మృగశీర్షిక నక్షత్రాలను గురించి చెప్తున్నాడు. ఆ నక్షత్రాల సంఖ్యలను నువ్వు బంధించగలవా, వాటి కట్లను నీవు విప్పగలవా, వాటిలో ఉన్న ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? అసలు నీకు అసలే ప్రకృతిలో ఉన్న, సృష్టిలో ఉన్న ఆ దేవుడు కలిగించిన ఆ సౌర కుటుంబమును గురించి నీకేమన్నా తెలుసా? ప్రశ్న. బైబిల్లో ఇవన్నీ మాకెందుకండి? దేవుడు మమ్మల్ని దీవించిన గాక, హల్లెలూయా, స్తుతి, మహిమ, ప్రార్థన, వాక్యము, పిట్ట కథ కాసేపు పోవడం కాదు. దేవుడు ప్రకృతిని గూర్చి, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని గూర్చి దేవుడు మహా జ్ఞానముతో, విజ్ఞానముతో దేవుడు కలిగించిన దానిని మనిషికి తెలివి చెప్తున్నాడు. చూడండి, చాలా చక్కగా చెప్తూ, వాటిని నీవు నడిపించగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అంటున్నాడు. 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందండి ఒక నక్షత్రం. నక్షత్రం ఏంటి చెప్పగలరా? హేలీ నక్షత్రం అంటారు. హేలీ కనుగొన్నాడు దానికి అందుకని హేలీ నక్షత్రం 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్తూ ఉంటుందట హేలీ నక్షత్రం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో రాయించిన మాటలను గురించి ఎందుకు ఆలోచిస్తే, వీటిని సమయాలలో, వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చున్నట్లుగా నీవు చేయగలవా? ఎందుకు వస్తున్నాయి ఇవి? ఎందుకు తిరుగుతున్నాయి? ఎందుకు గ్రహాలు ఎందుకు దగ్గరగా, పెద్ద గ్రహాలు ఎందుకు వస్తున్నాయి? చూడండి, చాలా మంది చెప్తూ ఉంటారు, ఏదో పెద్ద గ్రహం వచ్చిందంట, దగ్గరగా భూమికి దగ్గరగా వచ్చిందట, ఏదో సకలాలు దగ్గరకు వచ్చేసేట, ఆ సకలము ఈ సకలాలు గ్రహాలు గుద్దుకుంటే విస్ఫోటనం జరుగుతుందట అని భయపెడతా ఉంటారు సైన్స్. ఈ సైన్స్ కూడా ఎలాగొచ్చింది అని ఆలోచిస్తే, మనం చదువుకున్న పిల్లల్ని అడిగితే ది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విస్ఫోటనం, విశ్వ ఆవిర్భావం జరగడం. బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా జరిగిందంటే, గ్రహాలు గుద్దుకోవడం వల్ల ఈ వృక్షాలు, ఈ జంతువులు, ఈ మనుషులు, ఈ ప్రకృతి, ఈ సృష్టి అంతా వచ్చింది అని ఎవరు చెప్తున్నారు? నేడున్న బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పిన సైన్స్ చెప్తుంది. దీనిని కలిగించిన వాడు, సృష్టించిన వాడు, సృష్టికర్త సర్వేశ్వరుడైన దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, వీటినన్నిటినీ కలిగించిన వాడను నేనే, వీటినన్నిటినీ నడిపిస్తున్నది నేనే. వాటి కాలముల చెప్పున, వాటి క్రమముల చెప్పున ఇదిగో దగ్గరకు, భూమికి దగ్గరగా తీసుకొస్తూ ఋతువులను, కాలాలను, సమయాలను సూచనలుగా తెలియచెప్పడానికి వీటినన్నిటినీ నడిపిస్తున్నది నేను అని ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. మనిషి ఎలా వచ్చాడని మనం చదువుకున్నాం. ఎలా వచ్చాడండి మనిషి? కోతి నుంచి కోతి పిల్ల వస్తుంది, కానీ మనిషి ఎలా వస్తాడండి? అసలే కోతి నిండా, కోతి నుండి మనిషి వచ్చాడా? అంటే పిచ్చోళ్ళు ఇంకా కోతితో సంసారం కూడా చేయగలుగుతున్నారండి. ఇంకా వెర్రి తాళాలు వేసి కోతి నుంచి వచ్చాడేమో మనిషి. కోతిలాగా, కోతి చేష్టలు చాలా మంది తిన్నగా ఉంటారు. వాడి మాట, వాడి వేసాలు, వాడి తిరుగుడు, వాడి గొంతులు, ఇది కోతి అయి పుట్టవలసి ఉంటాడు అంటారు. అలాగా కోతి నుండి మనిషి వచ్చాడు అనుకుంటున్నారు. కాదు, దేవుడు కలిగించగా ఈ జీవితము, ఈ నిర్మాణము వచ్చింది. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు రాయించాడు అనే దాని గురించి ఆలోచిస్తే, దేవుడు చాలా క్లియర్ గా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం, ఎక్లేషియన్స్ 3:11. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము
11వ వచనం. దేని కాలమందు ప్రకృతిలో ఈ కాలాలు, ఈ సమయాలు ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి, ఎలా వస్తున్నాయి అని ఆలోచిస్తే దేవుడు చాలా క్లియర్ గా రాయించేశాడు. 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏంటి వేసవికాలం ఎలా వచ్చేస్తుంది? వేసవికాలం అనగానే ఎండలు ఎందుకు ఇంతలా ఎండిపోతున్నాయి? మనిషిని ఎందుకు ఎండగట్టేస్తుంది? వర్షం అనగానే ఎందుకు పంటలు, పొలాలు, సముద్రాలు, నదులు ఎందుకు ఇంతలా పొంగిపోతున్నాయి? ఎందుకు పంటలన్నీ టయానికి పండే టయానికి, కోసుకునే టయానికి, ఆహారం చేజిక్కించుకునే టైంలో కుంభవర్షాలు కురిసి పంట అంతా ఎందుకు చేజారిపోతుంది? ఏంటి చలి ఏంటి? ఎందుకు ఇంతలా ఉనికిచ్చేస్తుంది అంటే దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును దేవుడు ఏం చేశాడట? నియమించేశాడట. ఎప్పుడైనా సూర్యుడు లేట్గా రావడం చూసారా మీరు? సూర్యుడు నువ్వు డ్యూటీకి లేట్గా వస్తావు, దేవుడి సన్నిధికి లేటుగా వస్తావు. సూర్యుడు ఎప్పుడైనా లేట్గా వచ్చాడా? టైం అంటే టయానికి చక్కగా వస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, మంచి వోల్టేజ్తో. ఎప్పుడు వోల్టేజ్ లో ఉండదు. ఎవరికి? సూర్యుడికి. చాలా క్లియర్గా దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆయన నియమించి ఉన్నాడు. అది ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఇచ్చి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు. మనిషి మేధస్సు, మనిషి జ్ఞానం, దేవుని ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఉన్న దేవుని జ్ఞానమును, ఆ తెలివిని, ఆ వివేచనను గ్రహించడానికి మేధస్సుకు, ఆ మనసుకు సరిపోదు. పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు అని చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా దేవుని మాట తూచ తప్పకుండా ఏం చేస్తుంది? పాటిస్తుంది. ప్రకృతిలో ప్రతీది కూడా దేవుడు చెప్పిన పని క్లియర్ గా తూచా తప్పకుండా దేవుడు నియమించిన విధంగా చేస్తుంది. మనుషులే ఏం చేయట్లేదు? క్రమము తప్పి అక్రమమైన మార్గంలో మనుషులు బ్రతుకుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకవలసిన మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని చేత చేయబడిన ప్రకృతి దేవుని మాటను తప్పక తిరుగుబాటు చేయక క్లియర్ గా పాటిస్తూ నియమిస్తూ ఉంది. అందుకే చాలా చక్కగా దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన ఏం చేశాడట? నియమించేశాడు. దేవుడు ప్రకృతిలో సమస్తాన్ని దేవుడు నియమించేశాడు. ఇంకా చూద్దాం, ఇంకా ఆలోచిద్దాం. దేవుడు చేసిన సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశ మండలము గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమంటే సూర్యుడిని దేవుడు వేలాడదీశాడట. సూర్యుని ఏం చేశాడట? శూన్యములో వేలాడదీశాడట. ఒక బంతిని మనం ఇలా ఎగరేసాం అనుకోండి, పైకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది? కిందకు వచ్చేసింది. భూ ఆకర్షణ శక్తి, న్యూటన్ థియరీ అంటుంది. న్యూటన్ థియరీ ప్రకారంగా ఆకర్షణకు లోనే ఏమవుతుంది? కిందకి వచ్చేస్తుంది. కానీ దేవుడైతే ఆకాశ విశాలమందు శూన్యములో దేనిని వేలాడదీశాడట? భూమిని వేలాడదీశాడట. శూన్యములో ఆధారము లేని చోటులో ఆధారంగా నిలబెట్టాడట. తెలుస్తోత్రం కలిగి దేవుడి కోసం మనం తెలుసుకుంటే ఒళ్ళు గగురుపుర పుట్టాలి. ఈ గ్రూప్స్ ఏమంటారు? ఈ రోమాలు నెక్కపడాలి. దేవుడు చేసిన సృష్టి, ఆ జ్ఞానమును ఆలోచిస్తే శూన్యములో భూమిని వేలాడదీశాడు. ఆధారము లేని చోట ఆధారముతో అలా వేలాడదీశాడు భూమి భ్రమణ పరిభ్రమణలు జరుగుతుంది. ఆ భూమి తిరుగుతుంది. ఆ భూమి తిరుగుతూ
చాలా వేగంగా తిరుగుతుంది. భూమి ఎంత వేగంగా తిరుగుతుంది తెలుసా? 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. ఎక్కడైనా తిరిగినట్లుగా కనబడుతుందా? ఎక్కడైనా నీకు కళ్ళు తిరుగుతున్నాయా? ఎంత స్పీడ్? 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఎప్పుడైనా నీకు ఒక్కసారి ఇలాగా తూలినట్లుగా, అదిరినట్లుగా, స్పీడ్గా తిరిగి ఆగిపోయినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు చేసిన సృష్టిలో ఎవరు ఎత్తి చూపించలేనంత విధంగా సృష్టికర్త చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సృష్టికర్త, సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన దేవాతి దేవుని గురించి ఆలోచిస్తే భూమి, ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, జలచరాలు, ప్రకృతిలో ఉన్న సమస్తము కూడా దేవుడు ఏం చేస్తున్నాయి? ప్రతిరోజు కూడా స్తుతిస్తున్నాయి. కానీ మనిషి దేవుడు స్తుతిస్తున్నాడా? మనిషి దేవుని అడుగుజాడలో నడుస్తున్నాడా? మనిషి దేవుడిచ్చిన కట్టడలను అనుసరించి నడుస్తున్నాడా? స్థుతిని స్తుతిస్తున్నాయట. చాలా క్లియర్ గా మనం ఆలోచిస్తే, భూమిని సూర్యుడి కోసం ఆలోచిస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే ఎంత టైం పడుతుందంట? 24 గంటలు. అలా చదువుకున్నట్టు ఇక్కడ నాకు ఇంకొస్తామేమో అన్నట్టుగా చదువుతున్నారు అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చదువుకున్నట్టు ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? మేము ఏదో ఉద్యోగం చేసుకుందాం, అక్కడ చదువుకోలేదు కనుక ఇక్కడికి వచ్చామేమో అన్నట్టుగా చదువుతున్నారు. భూమి అంత వేగంతో అంత స్పీడ్గా తిరుగుతున్న సరే మనకి ఎక్కడ తిరిగినట్లుగా మనకు కనబడట్లేదు. ఎక్కడ? ఒక రంకుల రట్టం ఎక్కువ అనుకోండి, రంకుల రట్టం, జైంట్ వీల్ అంటాం కదా, తీర్థాల్లోని ఎగ్జిబిషన్లోని ఎక్కుతాం. అది మహా అయితే ఎంత స్పీడ్ తిరుగుతుంది? 20 నుంచి 50 స్పీడ్. ఈ స్పీడ్కే మనం అది ఆగి లోపల మన కొళ్ళు తిరిగి పడిపోయి పడిపోయే స్థితిలో మనం వస్తాం బయటికి. అంటే భూమి ఇంత వేగంగా తిరుగుతున్నాయి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుందా? మన కారు 120 స్పీడ్, మన రోడ్లలో 120, 220 స్పీడ్ వెళ్తున్నాం. మనం చాలా వేగంగా వెళ్తున్నాం. చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే వెంటనే ఒక 10-15 కార్లు ఏమవుతాయి? యాక్సిడెంట్ గురవుతాయి. ఎప్పుడైనా ప్రకృతి ఇంత స్పీడ్గా తిరుగుతుంటే ఎక్కడైనా ఏదైనా జరిగిందా? దీన్ని నడిపిస్తుంది ఎవరు? దేవుడు ఎంత విజ్ఞానం కలిగిన వాడో, తనకున్న వివేకము, ఆలోచన, జ్ఞానం ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే దేవుడు జ్ఞానానికి ఆధారభూతుడై ఉన్నాడు. జ్ఞానానికి ఆధారభూతుడు, వివేచన, ఆలోచన శక్తిని కలిగించేవాడుగా దేవుడు మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాటను మనం ఆలోచిద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం. దేవుడు కాలాలకు కట్టడిచ్చాడట. ఆదికాండం జెనసిస్ 8:22. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళు ఉండగా మానవుని తన హృదయములో అనుకొనవలెను. భూమి నిలిచి ఉన్నంత కాలం ఈ 3-4 కాలాలు తిరుగుతూనే ఉంటాయి. వేసవకాలము, శీతాకాలము, వర్షాకాలము, వెదకాలము అంటాడు. చాలా క్లియర్ గా, చాలా చక్కగా రాశాడు. మనం చూద్దాం. భూమి నిలిచి ఉన్నంత కాలము, వెదకాలములో కోతకాలము, శీతోష్ణములో వేసవి శీతాకాలములు, రాత్రి పగలు ఉన్నట్లుగా మానవుని మన హృదయములో అనుకోవాలి. ప్రకృతిని నడిపిస్తుంది దేవుడు. ప్రకృతిని నడిపిస్తూ దానికి ఆధారంగా దేవుడు మనం నిలిచి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సృష్టిని గురించి మనం ఆలోచించినప్పుడు సృష్టిలో ఎక్కడ కూడా దాని క్రమము చెప్పున సృష్టి నడుస్తుంది. ఎక్కడ మార్పులు లేవు. మనుషులలో మార్పు ఉంది. మనుషులలో క్రమము తప్పుతున్న ధోరణ, కట్టడలు మీరుతున్న ధోరణ. కానీ సృష్టిని కలిగించిన దేవుడు మాత్రం ఎక్కడ మార్పు లేనట్లుగా మనకు కనబడుతున్నాడు. అందుకే మనం చదివిన కీర్తన భాగం 148 సామ్స్, కీర్తన 148వ కీర్తన గ్రంథం 148 3, 4, 5 వచనాన్ని మనం చదువుతాం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను
స్తుతించుడి పరమాకాశములరా, ఆకాశము పైన ఉన్న జలములరా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యక అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఏమేమి దేవుని స్తుతిస్తున్నాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పరమాకాశం, ఆకాశము, ఆకాశము పైన ఉన్న పరమాకాశము, ఆకాశములో ఉన్న జలములు. ఏం చేస్తున్నాడు దేవుణ్ణి? నీళ్లు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయా? నీళ్లు, ఈ సెలయేర్లండి, మంచి సౌండ్. సెలయేర్ల దగ్గరికి వెళ్తే, నయగారా జలపాతం దగ్గరికి వెళ్తే అది ఎక్కడో ఉంటుంది, సౌండ్ చాలా వినసొంపుగా వినపడుతూ ఉంటుంది. ఒక సముద్రం దగ్గరికి వెళ్తే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళక ముందే దాని కెరటాల ఘోష, సముద్రముల కెరటాల ఘోష. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి. మరి నువ్వు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఏమేమి, నోటి మాట లేదు, భాష లేదు, అటు అసలు ఏమీ లేనివే దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? దేవుడు మంచి వినసంపుగా చేపలాంటి చెవులిచ్చాడు, పెద్ద నోరిచ్చాడు, బోధుడి కప్పలాగా నోరిచ్చాడు. కానీ ఎప్పుడు దేవుడి కోసం పాడము, ఎప్పుడు దేవుడి కోసం వినము. దేవుడికి చేతులిచ్చాడు, దేవుడిని స్తుతించము. ఆలోచించండి, ప్రకృతి దేవుడిని స్తుతిస్తుంది. మరి మనుషులు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పిన అడుగుజాడలో మనం నడుస్తున్నామా? కట్టడ మీరకుండా దాని కాలములో కోతకాలము, శీతోష్ణ కాలము, వర్షాకాలాన్ని దేవుడు ఇస్తూ, ఋతువులను ఇస్తూ కలిగిస్తున్న ప్రకృతిలో ఎక్కడ దేవుడి మాట మీరట్లేదే. మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఎంత అద్భుతంగా చేశాడు చూడండి. సూర్య చంద్ర నక్షత్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములు. క్రిస్మస్ రాగానే ఏదో డమాబుస్ అట్టతో చేసింది, పేపర్తో చేసింది, స్టార్ పెట్టేస్తాను. అదేంటి? అది స్తుతి కాదు, అది కాదు దేవుని వ్యక్తపరిచేది. కాంతి గల నక్షత్రం. ఎవరి ఒక భూమి కంటే 100 రెట్లు పెద్దదటండి. ఏది? నక్షత్రం. ఒక నక్షత్రము భూమి కంటే 100 రెట్లు పెద్దదట. అంత పెద్ద నక్షత్రాలు మనకి ఎలా కనపడుతున్నాయి? ఏమంటే ఇలా చూస్తే చిన్నగా ఏదో ఇలాగ బెడ్ బల్బు లాగా ఎలుగుతూ ఆగుతూ అర్థం. భూమి కంటే 100 రెట్లు పెద్దవి. ఇవన్నీ కూడా ఆకాశ మండలంలో దేవుడు వేలాడదీశాడు. అన్నిటినీ వేలాడదీసి వాటి కాలంలో దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. భ్రమణ పరిభ్రమణలు జరుగుతూ సృష్టిలో ప్రకృతిని అంతటిని దేవుడు తిప్పుతూ నడిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడికి ఉన్న జ్ఞానం, దేవుడికి ఉన్న శక్తి, దేవుడు ఆ నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారం కలిగించి ఆ విశాలములో, ఆ శూన్యంలో దేవుడు వేలాడదీయడం. వేలాడదీయబడిన భూమి, ఆ భూగోళము అంత వేగంగా తిరగడం. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు దేవుడిని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చుకోవడం అంటే ఏమన్నా ఆశమాష? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు మా దేవుడు అంటావు. నిజంగా నువ్వు చూస్తే, లైవ్ లోకి వెళ్ళి చూస్తే ఒళ్ళు గగుర్పు పుట్టి ఇంకా దేవుడు 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 అంటావు. నువ్వు నిజంగా లైవ్ లో చూస్తే అంత శక్తివంతుడైన దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా, పూజించకుండా, ప్రేమించకుండా, ఆయన ఇచ్చిన కట్టడలను గైకొనకుండా, ఇదిగో మనుషులైతే ఆ విధంగా ఉన్నా కానీ ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది? 6వ వచనం ఎండింగ్లో చెప్తాడు, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటిని కట్టడ నియమించను. ఏదియో దానిని ఏం చేయదు? అతిక్రమింపదు. ఏది కూడా కట్టడ దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది. సూర్యుడు ఉదయాన్నే సూర్యుడు ఉదయించాలి, సాయంత్రానికి అస్తమించాలి. కట్టడ అస్తమయం అవ్వగానే చంద్రుడు రావాలి. చంద్రుడు వచ్చి మరలా చంద్రుడు వెళ్ళిపోతున్న కాలంలో మరలా ఏమో చేయాలి? నక్షత్రాలు వెలుతురు ఇవ్వాలి. పగలు సూర్యుడు వెలుగునిస్తే రాత్రి ఏమిస్తున్నాయి? వెన్నెల. ఏంటి అసలు ఈ ప్రకృతిని గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఎప్పుడు కూడా మొన్న వారం చెప్పాను, తినడమే మనకు తెలుసు, అంతే కదా. ఆకలేసింది అనుకోండి, కంచం నిండా పెట్టుకుంటాం, కక్క ముక్కలు పెట్టుకొని బాగా తింటాం. ఎప్పుడైనా ఎంత తెల్లటి ముత్యాల లాంటి ఆహారం
ఇంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఇది తినకపోతే మనకు నిద్ర పట్టదు. రైస్ తినకపోతే ఇంత రుచికరమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడని ఎప్పుడైనా తినేటప్పుడు నువ్వు ఆలోచించవా? ప్రార్థనే చెయ్యవు, దేవుడికి స్తుతియే చెప్పవు. నీకంటే దౌర్భాగ్య స్థితిలో ఆహారం లేని వాళ్ళు గోకలుగా ఉన్నారు. నీకు దేవుడు 3 పూటల ఆహారం ఇస్తున్నాడు. మరి దేవుడు స్తుతించవా? వస్త్రాలు, రోజుకు ఒక డ్రెస్ వేస్తాం, రోజుకు ఒక శారీ కడతాం, రోజుకు ఒక మంచి మంచి బట్టలు, ఆభరణాలు, జ్యువెలరీలు వేసుకుంటాం. నిజంగా మనకంటే బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలతో ఫుట్పాత్ల మీద ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడైనా ప్రభువా ఆ స్థితిలో నన్ను ఉంచలేదయ్యా, నీకు వందనాలు తండ్రి ఎప్పుడైనా దేవుడు స్తుతించావా? కట్టడ నియమించాడు. కట్టడ ప్రకారముగా ప్రకృతి అంతా కూడా ఏదియు ఎంత అద్భుతంగా రాయించాడు చూడండి. ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియు దానిని అతిక్రమింపదు. ప్రకృతి నిత్యస్థాయిలుగా దేవుడు నియమించినట్లుగా మనకు కనబడుతుంది. నిత్యస్థాయిలుగా మంచి మాటను మనం చూద్దామండి. కట్టడ నియమించాడు దేవుడు. ఏంటి ఆ కట్టడ? యెషయా గ్రంథం 51వ అధ్యాయము 15వ వచనం. యెషయా 51 చాప్టర్ 15 వెర్స్. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 15 51 చాప్టర్ 15 వెర్స్. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దానిని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనములు నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియన్నాను. చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దానిని రేపువాడను నేనే. సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, కెరటాలు పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉంటాయండి. పెద్దగా కెరటాలు వేసి దాని వెనకాల ఇంకా పెద్దది వేస్తూ ఉంటుంది. అంటే కెరటాలను రేపేవాడు ఎవరట? చదవండి బైబిల్ ఎంత క్లియర్ ఉందో. సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దానిని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశము స్థాపించినట్లు భూమికి పునాదులు వేయినట్లు. భూమికి దేవుడు పునాదులు వేశాడట. దేవుడు భూమికి ఏం చేశాడట? పునాది వేశాడట. ఏమంటే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమికి పునాది వేస్తే అంత వేగంగా తిరుగుతుంది. అది పునాది లేకపోతే ఇల్లు కట్టేస్తున్నాం. మనం ఇల్లు కడుతున్నాం. ఇసుక మీద కట్టామనుకోండి ఇల్లు. బండ మీద కట్టిన ఇల్లు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలుస్తుంది. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, పునాదితో వేయబడిన ఇల్లు స్ట్రాంగ్ ఉంటది. బండ మీద కట్టబడితే ఇల్లు స్ట్రాంగ్ ఉంటది. అది ఇసుక మీద అయితే కూలిపోద్ది. అదే విధంగా ఇక్కడ కూడా ఆలోచిస్తే నిత్యస్థాయిలుగా దానిని నిలిపి ఆకాశ మండలాన్ని స్థాపించాడు. భూమికి దేవుడు పునాదులు వేశాడు. ఇదిగో సముద్రములో ఆ కెరటాలను రేపుతున్నది ఎవరట? నేనే. అంటే యెహోవానగు నేనే అని నా జనులందరూ తెలుసుకోవాలి. చూడండి ఎంత కట్టడ. ఏంట కట్టడ అని ఆలోచిస్తే చూద్దాం. అద్భుతమైన మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం జోబ్ 38 చాప్టర్. యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 10-11 వచనాలు. దానికి సరిహద్దు నియమించి ఏమంటే అందరూ తీయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 38 10-11 వచనాలు. దానికి అంటే సముద్రమునకు సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు అక్కడనే నీ తరంగములు పొంగి అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీవింటివా? నీవుంటివా? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సముద్రముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సముద్రమును ఆ సముద్ర కెరటాలను రేపుతున్నది ఎవరట? దేవుడు. అక్కడ చదువు కదండి, సముద్ర తరంగములను రేపుతున్న వాడును నేనే.
ఆ రేపిన తరంగాలు ఎక్కడికే రావాలి, ఎక్కడే నీ తరంగము పొంగి ఎక్కడే అంచపడాలి. కొంచెం దాటి మీదకి వచ్చిందనుకో, మనుషులు ఉంటారు, నా పిల్లలు ఉంటారు, నా పిల్లలకు ప్రమాదం కనుక నువ్వు ఇక్కడికే వచ్చి ఇక్కడికే చూడండి, సముద్రం పెద్ద గంటలు వేస్తుంది, అలా కింద పడుతుంది, అలా వస్తుంది, మరలా అలాగే దానికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు చదవండి బైబిల్. దాని సర్వత్తును నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు సముద్రము ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదు. దగ్గరకు వస్తే నా పిల్లలకు ప్రమాదం, నా పిల్లలు చచ్చిపోతారు, నా పిల్లలు నువ్వు లాక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగి అనపబడననియు నేను నీతో చెప్పినప్పుడు నీ వింటివా? నీ విన్నావా? నువ్వు ఉంటివా? నీ విన్నావా? నువ్వు ఉంటివా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? సముద్రం. అంటే సముద్రము కూడా దేవుని మాటకు లోపడుతుందా? అందుకే చూడండి, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగిపోవడం. ఇజ్రాయేల్ గురించి ఆలోచించండి. ఎర్ర సముద్రం ఏమంటే పెద్ద సముద్రం అండి. ఎర్ర సముద్రం చాలా లోతైన సముద్రం అట. ఎర్ర సముద్రాన్ని గురించి ఆలోచిస్తే మీరు జస్ట్ గూగుల్లో రెడ్ సీ అని కొట్టండి, మీకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, దానిలో కిందున్న ఆ రౌతులు, ఆ రథములు, ఆ మనిషి కళేబారాలు ఇజ్రాయేల్ చరిత్రను గుర్తు చేస్తూ నెట్లో వచ్చేస్తూ ఉంటది. నిజంగా ఆలోచిస్తే జలములలో పడి ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇశ్రాయేలు అండి. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. వాళ్ళు అలా వెళుతుంటే ఏంటి ప్రభువా మా పరిస్థితి ఏంటి అని ప్రార్థించగా తూర్పు గాలిని రప్పించాడు. ఇదిగో మోషే చేసిన ప్రార్థన చెయ్యెత్తి మోషే ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడ్డది. నేను స్తోత్రం కలిగిన 2 పాయలుగా చేర్చబడ్డది. వాళ్ళు ఆరిన నేల మీద నడిచినట్లుగా వెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆరిన నేల మీద నడిచినట్లుగా వెళ్ళిపోయారట. జలములలో పడి నీ వెళ్ళిన నీ మీద పొర్లిపారం. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంత బందోబస్తు ఉంచాడో చూడండి. వాటిని తాకుకుంటూ వెళ్ళిపోయారట. వేటిని ఆ వాటర్ ఎలా అయిపోయిందంటే అలా వచ్చి స్టోర్ అయ్యి అలాగా ఒక గోడలాగా, ఒక ఐస్ లాగా, ఐస్ గోడ, ఐస్ చూడండి ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది. గట్టిగా తిందనుకోండి ఎలా ఉంటది? రాళ్ళలా ఉంటది, గోడలా ఉంటది, తాకుతూ వెళ్ళిపోరట అలాగా. దేవుడు చేసే అద్భుతం. అవి తరంగములు పొంగి అక్కడనే అణిగి అనపబడననియు ఇదిగో నేను చెప్పినప్పుడు నీ వింటివా? నీ ఉంటివా? యోబు నువ్వు ఉన్నావా? నేను సముద్రంతో చెప్పినప్పుడు యోబుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అద్భుతమైన మాటలు నేను చెప్తాను. యోబుని దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడో 38వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోబు గ్రంథం 38 చాప్టర్ 4 వెర్స్. యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా నాకు చెప్పు. యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? నిజంగా నీకు జ్ఞానం ఉంటే, మన తెలుగు భాషలో నువ్వు మగడు అయితే, నువ్వు బుద్ధి జ్ఞానం కలిగినడు అయితే, పలానా వీరవెల్లి వారి ఇంటి వారి వాడు అయితే అన్నట్టుగా ఇక్కడ కూడా ఆలోచిస్తే యోబుని దేవుడు రెచ్చగొడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. యోబుని దేవుడు రెచ్చగొడతాడు. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీవెక్కడుంటివి? నీకు వివేకము జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే నాకు సమాధానం చెప్పు. నీవెక్కడ ఉంటివి? నీకు జ్ఞానము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల 21వ వచనం చదువుదాం. 21 వెర్స్. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎవరినండి? ఎవరితో మాట్లాడుతున్నారండి? యోబు నీకు ఇదంతా తెలుసు, ఇదంతా నీకు తెలిసి ఉన్నది, నీవు బహువృద్ధుడు, అప్పటికే నువ్వు బాగా ముసలోడు, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వున్నావా? నీవుంటివా? నేనుంటినా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం ఉంటే, నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే నాకు చెప్పు. ఇదంతా నీకు తెలిసి ఉంది, నీవు అప్పటికే బహువృద్ధుడువు. బహువృద్ధుడువు. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి.
ఎగ్జాంపుల్గా మీ అందరికీ అర్థమయ్యేది చెప్తాను. మన తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా మనల్ని కన్నారు. మనం పెళ్లి చేసుకుని మన భార్య మన ద్వారా మళ్ళీ మన పిల్లల్ని మనం కన్నాం. ఏమంటే ఈ వంశావళిని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మన వంశావళిలో నేను నా వయసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నాను? 35 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నాను? నా తండ్రిలో ఉన్నాను. నా తండ్రికి 70 సంవత్సరాలు. నా తండ్రి 70 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడు? తన తండ్రిలో ఉన్నాడు. తన తండ్రికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల క్రితం మా తాత ఎక్కడున్నాడు? అలా వెళ్ళిపోతే అబ్రహాము, ఇస్సాకు, అబ్రహాము తర్వాత మొత్తం ఇలాగ ఆదాము గర్భము గుండా వెళ్ళిపోతే ఆదాము సృష్టి ప్రకృతి కలక ముందు ఆదాము ఎక్కడున్నాడు? అది చెప్తాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీవు అప్పటికే బహువృద్ధుడు. నీవు అప్పటికే పుట్టి ఉంటే ఇదంతా నీకు తెలిసి ఉన్నది. నువ్వు అప్పటికే బహువృద్ధుడు. అంటే మన వయసు ఎంత? ఆత్మరూపిగా మన వయసు ఎంత? ఆత్మ ఎవరిచ్చారు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎవరిచ్చారు? ఈ ఆత్మ ఎక్కడ ఉంది? నా తండ్రిలోకి రాకముందు, నా తండ్రి తన తండ్రిలోనికి రాకముందు, తన తండ్రి తన తండ్రిలోకి రాకముందు మన అందరం ఎక్కడున్నాం? అది అదొక మన అందరం కూడా ఎవరు ఉన్నాం? దేవునిలో ఉన్నాం. అంటే సృష్టి ఆరంభం నుండి ఉన్నవారమా? ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆత్మరూపిగా ఉన్నాం. నువ్వు ఈ లోకానికి ఎప్పుడు వచ్చావు? జస్ట్ ఒక 50, 60, 40, 30 సంవత్సరాల క్రితం నువ్వు ఈ లోకానికి అడిగిపెట్టావు. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది చెప్తాడు యోబు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల నాతో చెప్పు. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహువృద్ధుడువు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. అంటే సృష్టి ఆరంభములో మనందరం కూడా ఎక్కడ ఉన్నాం? మన తండ్రిలో ఉన్నాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కీర్తన గ్రంథంలోకి వెళ్ళాలి. కీర్తన గ్రంథం ఎందుకంటే మీకు క్లియర్. చాలా మంది డౌట్లు ఉంటాయి. చాలా మందికి డౌట్లు వచ్చేసే ఉంటాయి. 90వ కీర్తన, Psalms 90 chapter 1-2 verse. ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడు. ఇదిగో నీ మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందరి ఒక జాము వల్లే. చాలు. ఇప్పుడు ఆలోచించండి. తరతరముల నుండి మన నివాస స్థలం ఏది? అంతరి మీద ఏమండి? ఒంగోలా? మన నివాస స్థలం ఏది? అనంతపురమా? నిజామాబాదా? కరీంనగరా? తరతరముల నుండి. ఎంత అద్భుతంగా ఈ మోషే గారు రాస్తూ, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. మేము ఎక్కడి నుంచి వచ్చామో మరలా మనం అక్కడికే. మన్ను అనేది వెనుకటి వల్లే మన్నుకు చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. నరులారా భూమి తిరిగి రండి. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనకూడదు బాబు. వెళ్ళి వస్తాను అంటే అంతవరకు గ్యారెంటీ ఉందా? దేవుడు కూడా అంటాడు, అరే నాయన వెళ్ళి భూమి మీదకి వెళ్ళు, తిరుగు, నా కోసం చెప్పు, దేవుడు పని చెయ్యి, మరలా వచ్చే పని. దేవుడు తిరిగి రమ్మని దేవుడు చెప్తాడు. మనం ఏం చేస్తున్నాం? మన పనుల మీద మనం ఉంటున్నాం తప్ప నేను రాను, ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉండిపోతున్నాను. కానీ ఆయన ఏమంటాడు? అరే నా కొడక, నా కూతురు వచ్చేయమ్మా, నిన్ను చూడకపోతే నేను ఉండలేను. మంచోళ్ళు దేవుడు ముందే తీసుకుపోతాడు. మంచోళ్ళని ముందే.
ఏదంటే పాపపు లోకంలో ఎక్కువ కాలం వచ్చాడు దేవుడు, తీసుకుపోతాడు. చాలులేరా బాబు, ఏముంటావు పాపపు లోకంలో, వచ్చే నీ మీద నాకు బెంగ తిరిగిపోయింది, నువ్వు లేకపోతే నేను ఉండలే, నువ్వు వచ్చే అంటాడంతే. అమ్మా వచ్చే అంటే నరులారా తిరిగి రండి అని పిల్లగానే మనం ఏం చేయాలి? ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక. ఒక్కసారి పిలుస్తాడు, పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలి. నువ్వు బాత్రూమ్ లో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు తింటూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఇదంటే నరులారా తరతరముల నుండి నా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకములకు భూమి లోకమును కలిగించకములకు యుగ యుగములు నీవే మా దేవుడు. దేవుడు మనల్ని కలిగించాడు, మనము దేవుని పిల్లలము, మనము దేవుని వారం. 100వ కీర్తనలకు వెళ్ళిపోతే యెహోవాయే ఉత్తముడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం, ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలు. మనల్ని ఆయన పుట్టించాడు, మనము ఆయన వారం. మనం అనుకుంటాం మా పలానా ఊరుండే, ఏమంటే మీది నెగిటివిటీ ఎక్కడండి అని అడిగితే సర్టిఫికెట్ ఉంటుంది దానికి కూడా, ఏమంటే నెగిటివిటీ పూరించి అనగానే మరి పలానా వాస్తవ్యులు, పలానా గ్రామస్తులు, పలానా వాళ్ళు పూర్తి చేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టి అప్పుడు చూపెడితే ఓ నువ్వు పలానా గ్రామస్తుడువా. అసలు నీ విలేజ్ ఎక్కడ తెలుసా? నీ పౌరస్థితి ఎక్కడ ఉంది? అది మనం అనుకుంటున్నాం మా పలానా ఊరు, మా సొంత ఊరు, నేను పుట్టినూరు, నా పురిటిల్లు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ చెప్తాడు ప్రభువ తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు యుగములు నీవే మా దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక క్షాము వలె ఉన్నవి. మెతుషెల ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ప్రపంచంలో అత్యధికముగా ఎక్కువ కాలం బ్రతికిన వాడు 969. 360, 220, 120. ఈ మోషే కాలానికి వచ్చినప్పటికి 120. మన కాలానికి వచ్చేటప్పటికి నరులాయుష్ కాలము, అధిక బలం అంటే 70-80 అన్నాడు. ఏమంటే 1000 సంవత్సరాలు దేవుడికి ఎలానే అంట? నిన్న అంటే ఎంతకాలంలో దేవుడు ఉంచుతున్నాడు పిల్లల్ని? నిజంగా బుర్ర వేడికిపోద్ది. నిజంగా 4 టీలు తాగుతూ చదివితే అప్పుడు అర్థమవుతుంది బైబిల్. ఎందుకంటే అంత జ్ఞానం, అంత దేవుని విజ్ఞానం బైబిల్లో ఉంది. నిజంగా బైబిల్ చదివితే గొప్పలు, మనమేంటి గొప్పలు. అందుకంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శాస్త్రవేత్తలు అందరూ ఎవరు? క్రిస్టియన్స్. వాళ్ళ శాస్త్రవేత్తలుగా వాళ్ళకి విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ చదివారు. మనం బైబిల్ చదవడానికి ఎంత బద్ధకమో. బైబిల్ మనం చదవం. బైబిల్ చదవడానికి మనం తీరుకుండదు. నిజంగా బైబిల్ చదివితే ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతుందా? సైన్స్ ఉంది, మనిషి పుట్టుక ఉంది, సృష్టి జంతు శాస్త్రం ఉంది, వృక్ష శాస్త్రం ఉంది, మానవ ఆకార నిర్మాణం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, భూగోళ శాస్త్రం ఉంది. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో, ఉన్నాయి. నువ్వు చదువుతున్నావు, జంతువుల కోసం చదువుతున్నావు, అది జంతు శాస్త్రం. నువ్వు ఆదికాండం 2వ అధ్యాయం చదివితే, మానవ నిర్మాణ శాస్త్రం చదువుతున్నావు 2వ అధ్యాయం చదివితే, అన్నిటినీ గురించి బైబిల్లో ఉంది. అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చుడు చెప్తాడు, ఇదిగో నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి నీవు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటిలాగా ఉన్నాయి. ఆలోచించండి. ఇప్పుడు లెక్కేసుకోండి. 1000 సంవత్సరాలు నిన్న అన్నాడు దేవుడు. ఒక రోజు అనుకుందాం, ఒక రోజు అంటే దేవుడు నిన్న 1000 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం లేదు అంటే నువ్వు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న దేవుని దృష్టిలో ఎంత తెలుసా? 22 నిమిషాలు. 22 నిమిషాలు నీ ఆయుష్కాలంలో 70-80 అంతే. అంతేకంటే అంటే దేవుడు నీ మీద ఎంత ప్రేమ చూసాడు. పిల్లల్ని స్కూల్కి పంపుతూ ఉంటాం, స్కూల్కి పంపి మళ్ళా వెళ్ళి చూస్తూ ఉంటాం, ఆడుకుంటున్నాడా, చదువుతున్నాడా, ఏడుతున్నాడా. నేను ఫస్ట్ టైం అలా ఉంటుంది. విడనాడడానికి ఇష్టం ఉండదు.
ఆడ స్కూల్కి వెళ్తుంటే ఆవిడ అర్థం కాదు, నువ్వు వెళ్తూ ఉంటావు, నా కొడుకు దూరం అయిపోయింది, నా కూతురు దూరం అయిపోయింది. నిజంగా దేవుడు కూడా అలాంటి వాడు. దేవుడు ప్రేమ చాలా మంచిది. అందుకని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడే. ఇదిగో నరులారా తిరిగి వచ్చేయాలని ఆయన ఎక్కువసేపు ఉండొద్దు. వచ్చి 1 సంవత్సరం పని చేసుకుని 2 సంవత్సరాలు పని చేయడానికి ఏమండి మీరు వచ్చేయండి, అమ్మ నువ్వు వచ్చాయి, నాన్న చాలులే చేసిన పని చాలు, రిటైర్మెంట్ తీసుకో, ఇంకా వచ్చాయి. ఎవరు అంటే మిస్ అవుతున్నారు నిన్ను. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, నిన్ను నన్ను మిస్ అయిపోతున్నాడు. నాయన నువ్వు చేయవలసిన పని చేస్తావు కదా, నువ్వు వచ్చే నరులారా తిరిగి రండి. ఇప్పుడు భూమి మీద మనం ఏం చేయాలి, బాగా తిని బాగా తిరగమంటున్నాడు దేవుడు. తిరగడం అంటే ఏంటి, అది కరెక్ట్ చేస్తున్నావు. మరి సువార్త రాజ్య మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలి, నువ్వు గడప దాటాలి. గడప దాటి క్యాంపుకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, కొత్త క్యాంపులకు వెళ్ళి ఏం చేయాలి, పని చేయాలి. పని చేసి తిరిగి దేవుడి కోసం చెప్పి అరే నాయన వచ్చేరా అంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. బైబిల్ ఎలా చదివితే బైబిల్ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. మన వాళ్ళకి పైన అలా చదువుతారు అనుకుంటుంది. పూజ చేసిన ప్రార్థన ఇలాగా బైబిల్ చదవాలి. పని చేసేయాలి. మనం ఉన్నంత కాలం మనం పని చేసేది. పౌలుని మీరు దృష్టిలో పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు చివరి దశలోకి వెళ్ళేటప్పటికి ఇదిగో నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, నా పరుగు పందెములో ఓపికతో నేను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకే కాదు, నాకులాగా ఎవరైతే దేవుడి కోసం ప్రయాసపడి పని చేస్తారో అది వారికి కూడా ఆ న్యాయ తీర్పు దినాన్న ఆ న్యాయాధిపతి అయిన దేవుడు కిరీటాన్ని ఇస్తాడు అన్నాడు. అంటే ఎవరు చేసిన పనికి వారే ప్రతిఫలాన్ని పొందుతారు. కష్టపడి పని చేస్తున్నాం, నెలకి జీతం వస్తుంది. మరి దేవుడు పని చేయకుండా పరలోకం ఎలా వచ్చేస్తుంది ఆలోచించారు ఎప్పుడైనా? ప్రార్థన చేస్తే పరలోకం వచ్చేద్దని ఎక్కడైనా బైబిల్ ఉందా? వాక్యం చదివితే పరలోకం వెళ్ళిపోతామని ఎక్కడైనా ఉందా? ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి వెళ్ళి వాక్యం విని ప్రార్థన చేసి డబ్బులు ఇచ్చేసి మనం ఏదో ఉన్నత కాలంలో ఉండి చేస్తే పరలోకం ఇచ్చేస్తానంట దేవుడు. పని చేయాలి. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు రాజ్య సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మలను మనం ఏం చేయాలి? రక్షించాలి. సువార్తను ప్రకటించాలి. దేవుడు పని చేయాలి. దేవుడు పని అంటే పరిగెట్టాలి. ఓ వారం కనపడితే 2 వారం మనకు కనపడదు. మన భక్తి పని చేస్తేనే పరలోకం. పని చేయకుండా పరలోకం వెళ్ళడం అనేది చాలా కష్టము. దేవుడు ఆజ్ఞేస్తున్నాడట. సముద్రానికి దేవుడు ఆజ్ఞయించాడట. నిత్య స్థాయిగా దేవుడు వాటిని నియమించాడట. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. చివరిగా కీర్తన గ్రంథం 119వ కీర్తన 119 చాప్టర్ 119 చాప్టర్ 1991 వెర్స్. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 90-91 వచనాలు. నీ విశ్వాస్యత తరతరములందును నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చెప్పున అవి నేటికి స్థిరపరచబడి ఉన్నవి. మరొకసారి చదువుతాం. కీర్తన 119 కీర్తన 90-91. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరపరచబడి స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు ఏం చేస్తుంది? సేవ. ఎవరు? భూమి నీకు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. నువ్వు విత్తనాలు విత్తడం ఏంటి? విత్తనాలు విత్తితే అది మొక్కలు రావడం ఏంటి? మొక్క పెద్దగా అయ్యి నీకు ఫలాలను, పువ్వులను, వృక్షాలుగా, విత్తనములు ఇచ్చి చెట్లుగా మారిపోవడం ఏంటి?
నీకు సేవ చేస్తే నీ కడుపు నింపడానికి ఒక విత్తనముగా విత్తబడిన భూమిలో విత్తబడితే అది చచ్చి, అది మొక్కగా మొలిచి, అది పెద్దగా మారి ఎన్నో ఫలాలు, ఎన్నో పువ్వులు, ఎన్నో విత్తనాలు, ఎన్నో ధాన్యపు గింజలుగా మారి నీకు సేవ చేస్తుంది భూమి. అర్థమైందా? ఎంత అద్భుతంగా రాయించాడు, ఎంత బాగుందో చూడండి. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా, అసలు భూమి స్థిరమైందండి. అది భూమి స్థిరపరిచితివి, సమస్తము నీకు సేవ చేస్తుంది. ఏది? ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా నీకు ఏం చేస్తుంది? సేవ. నువ్వేం చేస్తున్నావు? ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు సేవ చేస్తుందంట. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభుదాస్ అని పేరు పెట్టుకుంటాం. ప్రభువుకి దాసుడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, దేనికి దాసుడు? ప్రభుత్వానికి. ప్రభుకు కాదు, ప్రభుత్వానికి దాసుడు. జాగ్రత్త వహించండి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మన కోసం సేవ చేస్తుంటే మరి మనం ఎందుకు? ఆలోచించండి ఒకసారి. గేదెల కోసం ఆలోచించండి. గేదె తెలుసా? బఫెల్లో అది తెలియదు, అందుకే చెప్తాను ఇంగ్లీష్లో. బఫెల్లో కోసం ఆలోచిద్దాం, క్రౌ కోసం ఆలోచిద్దాం, ఆవుల కోసం, గేదెల కోసం ఆలోచిద్దాం. ఎవరు మనం విత్తనాలు ఇచ్చుతుంటాం, పంటలు పండించుకుంటూ ఉంటాం. మనం ఇచ్చుకుని విత్తనాలన్నింటినీ కూడా మనం ఇంటికి తెచ్చుకుంటాం. గడ్డి దేనికి వేస్తాం? గేదెకి వేస్తాం. విత్తనాలన్నింటినీ ధాన్యము కొట్టు, రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి రైస్ ఆడించగానే నాణ్యమైన గింజలని మనం ఇంటికి తెచ్చుకుంటాం. చుట్టూ తవుడు, పట్టు అన్ని కూడా దేనికి వేస్తాం? గేదెకి వేస్తాం. గింజలను తెచ్చుకుని గింజలను శుభ్రంగా కడుక్కుని ఆ గింజలను చక్కగా కడిగినప్పుడు కడుగు నీళ్లు దేనికి వేస్తాం? గేదెకి వేస్తాం. చక్కగా ఆహారం వండుకుంటాం, వండుకున్న ఆహారంలో ఆహారం మనం తింటాం, గింజిని దేనికి వేస్తాం? గేదెకి వేస్తాం. అవునే కదా? నీకు ఏమిస్తుంది? గడ్డి తిని, పొట్టు తిని, చుట్టు తిని, తవుడు తిని, గంజి తాగి, కడుగు తాగి ఏమిస్తుంది? చిక్కటి శ్రేష్టమైన పాలను ఇస్తుంది. నీకోసమా? నీకోసమే ఇస్తుందా? తన బిడ్డ కోసం దాచుకున్న పాలు. తన బిడ్డను ఒకసారి విడిచిపెడతావు, చక్కగా పాలు సేపేంత వరకు, పొదుగు సేపేంత వరకు, పాలు వచ్చేంత వరకు ఉంచి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళి కట్టేసి నువ్వు పితిక్కు తాగుతావు. ఏనాడైనా ఒక్క తల్లిదండ్రులగా ఎరా నా బిడ్డ కోసం నేను దాచుకున్న పాలు ఎందుకురా తాగుతున్నావని ఏ గేదైనా, ఏ ఆవు అయినా అడిగిందా? పాలు ఇవ్వకపోతే 2 కాళ్ళు కట్టి చెత్త కొట్టి మరి పాలు పితుకు తాగుతున్నావు. ఏనాడైనా నిన్ను పొడిచినట్టు గాని, నిన్ను తన్నినట్టు గాని ఏనాడైనా ఉందా? అంటే ఏం చేస్తుంది? నీకోసం సేవ. నీకోసం అది బ్రతుకుతుంది, నీకు పాలిస్తుంది, నీకు మాంసంగా మారిపోతుంది, నీకు చెప్పులుగా, తన చర్మము చెప్పులుగా మారిపోతుంది, డబ్బుగా మారిపోతుంది. ఒక కోడిని ఆలోచించండి. కోడి గుడ్డెడితే గుడ్డు ఉడకబెట్టుకు తింటాం. నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం. గుడ్డు ఉడకబెట్టుకు తింటావు, చుట్టాలు వస్తే కోసేస్తావు, చికెన్ బిర్యానీ అంటావు, మటన్ బిర్యానీ అంటావు. ఏమంటే ఎప్పుడైనా ప్రకృతిలో ఏదైనా మనం తిరుగుబాటు చేసిందంటే చేయలేదు. మరి నువ్వెందుకు? నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు, నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చేసాడు, కానీ నువ్వేం చేయట్లేదు. బైబిల్ ఇప్పుడు చదవండి, ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా. నీవు భూమిని స్థాపించితివి, ఆ భూమి మీద సమస్త ప్రకృతిని స్థిరపరిచితివి, సమస్తము నీకు ఏం చేస్తుంది? సేవ చేయుచున్నది. కావున నిర్ణయము చెప్పున అవి నేటికి స్థిరపరచబడి ఉన్నవి. నేటికి కూడా వాటిని అలా స్థిరపరచడు. బ్రతికిన కాలం అంతా నా పిల్లలకు మీరు ఆహారం అయిపోవాలి, నా పిల్లలకు మీరు ఆహారంగా మారిపోవాలి అని ప్రకృతిని అంతటిని సేవకులుగా ఉంచేసేది. ఈ నింగి, నేల, ఆకాశము, పక్షులు, జంతువులు, వృక్షాలు, ఫలాలు, పువ్వులు ఇవన్నీ దేవుడి కోసమా కలిగిస్తా? దేవుడు తినడానికండి ఫ్రూట్స్ అన్ని కలిగిస్తా?
దేవుడు తినడానికండి రకరకాల మాంసం, ఓ రోజు ఒకటి తింటాం, మరొక రోజు మరొక మాంసం తింటాం, ఓ రోజు చేప అంటాం, ఓ రోజు గుడ్డు అంటాం, ఒక రోజు మటన్ అంటాం, ఓ రోజు చికెన్ అంటాం. రకరకాల మాంసాలు తింటున్నాం, రకరకాల రుచులు తింటున్నాం, రకరకాల ఫలాలు తింటున్నాం, రకరకాల పువ్వులను పెట్టుకుంటున్నాం. ఎవరి కోసం ఇవన్నీ కలిగించింది? మన కోసం. నీ కోసం, దేవుడి కోసం కాదు. నిత్య స్థాయిలుగా దేవుడు స్థిరపరిచి నిర్ణయము చెప్పున వాటిని నేటికి కూడా స్థిరపరిచేశాడు దేవుడు. అందుకే ప్రకృతి అంతా కూడా నీకేం చేస్తుంది? సరెండర్ అయిపోతుంది, లోడ్ అయిపోతుంది. సింహం కూర్చుంటుంది. పెద్ద పెద్ద కొండ చలవలను ఆడిస్తున్నారు. పెద్ద పెద్ద జంతువులను ఒక్కసారి జూలెలా కొట్టగానే చక్కగా ఆడుతుంది. అది ప్రమాదకరమైన జంతువులు కూడా మనిషికి ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. ప్రకృతిని అంతటిని మనిషి పాదముల క్రింద పెట్టాడు. రే నువ్వేరా బాబు రాజువు, ఈ ప్రకృతిని ఏలవలసిన రాజువు నువ్వే, వీటినన్నింటినీ నడిపించి నువ్వే నాయకుడిగా నిలవాలని దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. మరి మనం దేవుడు పని చేయకపోతే? మనిషి జీవిత కాలంలో, కాలచక్రంలో మనిషి జీవిత గమనం ఎరుగని వారే మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి. ప్రతి క్షణము నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడని దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడిని ఎప్పుడు కనపరచాలి. నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నిజంగా మనం లేకపోతే, దేవుడు కృప లేకపోతే మనం బ్రతకలేము, మనం చలించలేము, మన ఉనికి కలిగి ఉండాలి. దేవుడి కోసం బ్రతకడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. కనుక దేవుడి కోసం నమ్మకంగా బ్రతకండి. దేవుడి చిత్తం అయితే రెండో భాగం తర్వాయి వారం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిపడండి. దేవుడి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే మీ జీవితాలను దేవుడికి సమర్పించుకొని